హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. వేస్ట్‌గా పారేసే పగిలిపోయిన ప్లాస్టిక్ క్యాప్స్‌ని మనం రీయూజ్ చేయొచ్చనమాట. అదెలా అనేది మొత్తం ఈ వీడియోలో నేను 4 టిప్స్‌ని చూపించబోతున్నాను. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాప్స్‌తో మనం ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ క్యాప్స్‌ని ఇలా 2 డీప్ షేప్స్‌లో కట్ చేసుకొని దాన్ని క్లాత్‌తో కవర్ చేశాను గ్లూ అప్లై చేసి. ఈ ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేయడానికి నా దగ్గర స్పెషల్‌గా టూల్స్ అవి ఏం లేవు. జనరల్‌గా మన ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా గ్లూ అప్లై చేసాలి 2 వైపులా కూడా. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ జనరల్‌గా ప్రిపేర్ చేస్తున్నప్పుడు హుక్స్ పెడుతూ ఉంటారు కదా! అలా ఇయర్ రింగ్స్ హుక్స్ లేని వాళ్ళు సైతం ఇయర్ రింగ్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈజీ వేగా చెప్తున్నాను. అదేంటంటే క్లాత్‌తో ఇలా కవర్ చేసి కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత హుక్స్ ప్లేస్‌లో ఇక్కడ గుండు సూదులు ఉంటాయి కదా, నీడిల్స్ ఉంటాయి కదా, వాటిని ఈజీగా ప్లాస్టిక్ క్యాప్‌లోకి మనం ఇలా దూర్చేయొచ్చు. సో బ్యాక్ సైడ్ గుచ్చుకోకుండా ఉండడానికి సూదిగా ఉండే పార్ట్‌ని, ఎక్స్ట్రా పార్ట్‌ని మనం ఇలా కటింగ్ పేరుతో కట్ చేసేస్తే బయట కొనుక్కునే హుక్స్ లానే ఉంటాయి. చాలా ఈజీగా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్లాస్టిక్ పీసెస్ మీద మనకి నచ్చినట్టుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిర్రర్స్‌ని యూజ్ చేస్తున్నాను. అలాగే అగరబత్తి పుల్లలు ఉంటాయి కదా, వెలిగించాక లాస్ట్‌లో పుల్ల మొత్తం కాలిపోయాక మనకి ఇలా చిన్న చిన్న పుల్లలు మిగులుతూ ఉంటాయి కదా, వాటిని రీయూజ్ చేస్తూ ఇలా సూపర్‌గా ఐడియా అయితే వచ్చింది నాకు. సో వెంటనే మన ఛానల్‌లో షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే సన్ షేప్‌లో ఉంటుంది. జిగ్‌జాగ్‌గా ఆ పుల్లలు అనేవి పెట్టాను. అరేంజ్‌మెంట్ చాలా ఈజీ. చక్కగా ప్లాస్టిక్ పీస్ మీద గ్లూ అప్లై చేసేసుకుంటాం. ఇలానే హాఫ్ సైడ్ మొత్తం సెమీ సర్కిల్ కింద ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా స్టిక్స్‌ని స్టిక్ చేసుకోవాలి. అగరబత్తి పుల్లలనే కాదు, అవి లేకపోతే మనం చక్కగా బీడ్స్, కుందన్స్ అలా మనకి ఏది అవైలబుల్‌గా ఉంటే వాటితో మనం నచ్చినట్టుగా డెకరేట్ చేసేసుకోవచ్చు. అయితే మన వీడియో చూడడం వల్ల మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే టిప్ ఏదైనా ఉంది అంటే, ఇయర్ రింగ్స్ హుక్స్ లేకపోయినా సరే మనం చక్కగా గుండు సూదితో ఇలా ప్లాస్టిక్ మూతతో మనం ఇలా ఈజీగా ఇయర్ రింగ్స్‌ని అనేది మనకి నచ్చినట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గోల్డ్ స్ప్రే చేసేస్తున్నాను. సో అది ఆరిపోయిన తర్వాత చక్కగా మిర్రర్స్‌ని అంటించేస్తే సూపర్, బయట కొనుక్కునే వాటిలానే అనిపిస్తాయి అచ్చంగా. అయితే మనకి తెలుసు వేస్ట్ ఐటమ్స్‌ని రీయూజ్ చేస్తూ ఈ సూపర్ ఇయర్ రింగ్స్ అనేవి మనం ప్రిపేర్ చేసేసామని. సో చూడడానికి చాలా బాగుంది కదా! ఈ టిప్ అయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే వాటితో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. చక్కగా ఇలా ఇయర్ బటన్స్‌ని పెట్టేసుకొని మనం ఇయర్‌కి పెట్టేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే టిప్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. ప్లాస్టిక్ మూతల్ని ఉపయోగిస్తున్నాం కదా, అలాగే ఇలా మనం గోల్డ్ షాప్‌లకి వెళ్ళినప్పుడు ఇలాంటి పర్సులు అనేవి ఇస్తుంటారు. ఈ రోజుల్లో ఇవి చాలా మోటుగా ఉంటాయి కదా, వాడుకోలేము మనం. సో ఆ పైన ఉండే మల్మల్ క్లాత్ ఉంటుంది కదా, అదైతే చాలా బాగుంటుంది. సో దాన్ని మంచిగా రీయూజ్ చేయడం ఎలా అనేది ఈ టిప్ అయితే గ్యారంటీ మీకు నచ్చుతుంది. ఆడవారికి బాగా నచ్చుతుంది. చాలా సింపుల్‌గా సూపర్‌గా ఉంటుంది. ఆ ప్లాస్టిక్ మూత ఇందాక తీసుకున్నదే తీసుకున్నాను. దానిలో మిగిలిపోయిన పార్ట్‌తో నేను ఇలా రౌండ్ షేప్‌ని కట్ చేసుకున్నాను. ఈ రౌండ్ షేప్ ఏ సైజ్ అయితే ఉంటుందో అదే సైజులో మక్మల్ క్లాత్‌ని కూడా కట్ చేసుకున్నాను. ఒక పిన్నీస్ తీసుకొని నేను ఆ ప్లాస్టిక్ పీస్‌కి కుట్టేసాననమాట. అంటే సూది సహాయంతోనే కుట్టేసాను ఈ విధంగా. ఒకవైపు పిన్నీస్‌ని కుట్టేసిన తర్వాత ఇంకొక వైపు నేను గ్లూ అప్లై చేసి ఆ మక్మల్ క్లాత్‌ని ఆ ప్లాస్టిక్ పీస్‌కి అంటించేసాను. ఇంతేనండి. చాలా సింపుల్. ఇక మనకి నచ్చినట్టుగా మనం డెకరేట్ చేసుకోవచ్చనమాట. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం చేస్తున్నాను అనేది. ఒక సూపర్ డూపర్ బయట కొనుక్కునే వాటిని డామినేట్ చేసే విధంగా ఒక మంచి శారీ పిన్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. మక్మల్ క్లాత్ ఏంటంటే మంచి రాయల్ లుక్ అనేది వస్తుంది. మనం ఎంత డార్క్ కలర్‌లో తీసుకుంటే అంత బావుంటుంది. దాన్ని నేను ఇలా స్టోన్ లేస్‌తో, మిర్రర్‌తో, మంచిగా కుందన్స్‌తో డెకరేట్ చేస్తున్నాను. ఈ విధంగా అనమాట. మనకి నచ్చిన బీడ్స్‌తో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలనుకుంటే, ఏ శారీ మీదకి కావాలనుకుంటే ఆ శారీ మీదకి మనం తీసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రిపేర్ చేసేది డార్క్ కలర్‌లో, అలాగే బీడ్స్ మంచి షైనింగ్ ఉన్నాయి కాబట్టి నేను లైట్ కలర్ శారీస్ మీద వాడదాం అనుకుంటున్నాను. పట్టు చీరల మీద కూడా చాలా బావుంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. మనం బయట కొనుక్కున్నవి చాలా ఎక్కువ రేట్ ఉంటాయి, ఇలా బీడ్స్ ఉండేవి. అలా కాకుండా మనమే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే అసలు సూపర్ ఉంటుందనమాట. ఈ ప్లాస్టిక్ బాక్స్ అనేది మనకి ఇంట్లో యూజ్ చేస్తూనే ఉంటాం. సో అవి కట్ చేసి పారేయకుండా వాటితో ఇంత మంచిగా అనేది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. సో ఇది పెట్టుకుంటే ఎలా ఉండిద్దని నేను మీకు చూపిస్తున్నాను శాంపుల్‌గా. ఈ శారీ పిన్ చక్కగా మనం ఇలా కుర్చీల దగ్గర గానీ, లేదనుకుంటే పైట దగ్గర గానీ పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది. మంచి రాయల్ లుక్ అయితే ఉంటుంది. అచ్చం బయట కొనుక్కున్నట్టే అనిపిస్తుంది. సో ప్రతిసారి మనకి నచ్చినట్టుగా మనం ప్రతి చీర మీదకి, ప్రతి డ్రెస్ మీదకి మ్యాచింగ్ మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. కలర్ చేంజెస్ చేసుకోవచ్చు, డిజైన్ చేంజెస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా తక్కువ కాస్ట్‌తో ఇలా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా నచ్చింది కదా! ఇప్పటిదాకా లైక్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఈ టిప్ చూసాక మీరు లైక్ చేస్తారని నాకు తెలుసు.
ఈ టిప్స్‌లో నాకు బాగా నచ్చింది ఇదే. సో, నెక్స్ట్ టిప్‌కి వెళ్ళిపోదాం. అదేంటంటే సేమ్ ప్లాస్టిక్ క్యాప్‌ని తీసుకున్నాను. దాని మొత్తం లోపల ఉన్న పార్ట్స్‌తో మనం ఇయర్ రింగ్స్, శారీ పిన్స్ అలా ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఔటర్ పార్ట్‌ని రీయూజ్ చేస్తున్నాను. లోపల మిగిలిపోయిన ప్లాస్టిక్ పీసెస్ అన్నీ కూడా నీట్‌గా కట్ చేసేసుకున్నాను. సో, ఔట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది కదా! అయితే ఓల్డ్ బ్లౌజ్ పీసెస్ గానీ, లేదంటే వేస్ట్ క్లాత్, డ్రెస్ మెటీరియల్స్‌లో మనకి ఇలా మిగిలిపోతూ ఉంటాయి. వాటిని ఇలా సన్నగా కట్ చేసుకొని నేనైతే ఇక్కడ షైనింగ్‌ది తీసుకున్నాను. రోలింగ్ శారీ ఉంటుంది కదా! దానిలో బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. క్లాత్ ఏంటంటే చక్కగా సిల్క్‌గా ఉంది, బావుంది. నచ్చిన షేప్‌లో మనం పెట్టుకోవచ్చు. అలాగే షైనింగ్ ఉందని అది తీసుకున్నాను. మనం ప్లెయిన్ క్లాత్ తీసుకొనైనా సరే ఇదే విధంగా రోల్ చేసేసుకుంటూ దానిపైన మనం బీడ్స్, కుందన్స్ అంటించుకోవచ్చు. లేదు అసలు బ్లౌజ్ పీసెసే లేవు అనుకుంటే మనం చీరలకి లేదంటే డ్రెసెస్‌కి లేసెస్ వస్తుంటాయి కదా! ఆ లేసులైనా సరే ఈ విధంగా మనం చుట్టేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ పెయింటింగ్‌లు అలాంటిదేం పనేం లేదు. చాలా సింపుల్‌గా ఇలా మనం రోల్ చేసుకొని గమ్ అప్లై చేసుకుంటే ఎండింగ్‌లో, స్టార్టింగ్‌లో చాలా సింపుల్‌గా ఇలా అయిపోతుంది. సో, ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేది ఒక కర్టెన్ హోల్డర్ అనమాట. చూస్తుంటే మీకు అర్థమైపోయింది కదా! నెక్స్ట్ ఇలా ఒక స్ట్రాంగ్ పేపర్ రోల్ ఒకటి తీసుకున్నాను. ఇలా మనం చాక్లెట్స్ కొన్నప్పుడు లోపల ఇలా గోల్డెన్ రేపర్ వస్తుంది కదా! ఆ రేపర్‌ని ఇట్లా సన్నగా కట్ చేసేసుకొని గ్లూ అప్లై చేసేసి ఆ పేపర్ రోల్‌కి మొత్తం కూడా దాన్ని రోల్ చేసేయాలి. చూడడానికి మంచి గోల్డెన్ రాడ్ లాగా అనిపిస్తుంది. సో, ఇదొక కర్టెన్ హోల్డర్. ఈ కర్టెన్ హోల్డర్‌లో నేను చాలా టైప్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా! అవన్నీ గూడా. సో, అవి ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఆ వీడియోస్‌కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే వేస్ట్ అనుకుని పారేసే వాటితోని సూపర్‌గా మనం డిజైన్ చేసుకోవచ్చు. మొత్తం ప్రిపేర్ చేయడానికి నేను 2 కలర్స్ వాడాను. అదేంటంటే ఒకటి యెల్లో గోల్డెన్ రేపర్ అండ్ పింక్ కలర్ క్లాత్‌తో నేను ఇలా రోల్ చేశాను కదా! సో, ఇక్కడ మన కర్టెన్ హోల్డర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎలా పెట్టుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. కర్టెన్స్ ఉంటాయి. విండో కర్టెన్స్, డోర్ కర్టెన్స్ వాటిని మనం అందంగా ఒక చోటకి చేర్చాలనుకున్నప్పుడు ఈ విధంగా రౌండ్ పెట్టేసి క్లాత్ మధ్యలో నుంచి ఇట్లా మనం వెనక సైడ్ నుంచి రాడ్ అనేది లాగేస్తే సూపర్‌గా ఉంటుంది. చాలా బయట కొనుక్కునే వాటికన్నా అద్భుతంగా ఉంటుంది. మనం ఇంట్లో పారేసే ఐటెమ్స్‌తోని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టిప్ నెంబర్ 4 వచ్చేసి డైలీ వేర్ ఫ్యాషన్‌గా మనం చైన్స్, బ్రేస్లెట్ వేసుకుంటూ ఉంటాం కదా! అలా చైన్స్‌లో మనకి లాకెట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్ షేప్ లాగా కట్ చేసుకున్నాను ఆ ప్లాస్టిక్ పీస్‌ని. సో, దానికేంటంటే ఇందాక తీసుకున్న మక్మల్ క్లాత్‌తో మంచిగా డెకరేషన్ చేసేసి స్టార్టింగ్‌లో కొంచెం హోల్ అనేది పెట్టాను. సింపుల్‌గా నేను ఆ బెల్ షేప్ దాంట్లో మధ్యలో ఒక మిర్రర్‌ని అయితే పెట్టాను. సిల్వర్ కలర్ చైన్ కాబట్టి మిర్రర్‌ని యూజ్ చేశాను. లేదంటే మనకి నచ్చిన బీడ్స్‌తో అయినా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఇలా హుక్ బిగించేసేసి మనం వాడుకోవచ్చు అనమాట. సింపుల్‌గా మనం లాకెట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఐడియాస్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి లో కాస్ట్, జీరో బడ్జెట్ టిప్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో మీకు ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటాయి. ఐడియాస్ నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.